ఇక తెలుగు రాష్ట్రాల్లో ఎమ్మెల్సీ ఎన్నికల పోలింగ్ సందర్భంగా పలు చోట్ల ఆందోళనలు చోటు చేసుకున్నాయి. గుంటూరు పాలిటెక్నిక్ కళాశాల వద్ద పీడీఎఫ్ నాయకులు ఎన్నికల నిబంధనలను ఉల్లంఘించారు. పీడీఎఫ్ అభ్యర్థి లక్ష్మణరావు తరపున టెంట్ ఏర్పాటు చేశారు. టెంట్ వద్ద లక్ష్మణరావుకు ఓటు వేయాలి అంటూ పోస్టర్లను అతికించారు. ఓటర్లను ప్రభావితం చేసేలా పీడీఎఫ్ చర్యలున్నాయంటూ టీడీపీ కార్యకర్తలు అభ్యంతరం వ్యక్తం చేశారు. వీరి మీద కూడా ఆయన పేరు రాసి మరి నేను ఫోటోలు కూడా మీ అందరికి ఇస్తాను. మీరు ఫోటోలు ఇస్తాను. ఇప్పుడు చూసాను ఇలా మేము చూసాం కదా, ఇప్పుడు ఉన్నాయి కదండి, చూపిస్తా చూడండి. ఇదిగోండి ఇప్పుడు తీశారు మీరు, ఇప్పుడు తీశారు మీరు. ఇప్పుడు దాకా ఉన్నాయి వరకు ఉన్నాయి కదా, ఫోటో చూపిస్తారా? ఫోటో చూపిస్తారండి సార్. సార్ టెంట్ తీసేది సరిపోదు సార్. 5 లేవు. 36 సార్. ఆగమ్మా, ఆగు రండి రండి సార్, ఇమీడియట్ రండి. సార్ డ్రామా వీడియో ఎక్కడ తీయాలి? అలా ఇక్కడ చేస్తాం కాదు. పెట్టాము ఫోటోలు. ఏంటి పెట్టావా? మీరు తీయండి, వీడియో తీయమ్మా, తీయండి. దగ్గర అమలాపురం 217 బూత్ లో వివాదం చోటు చేసుకుంది. పోలింగ్ ఏజెంట్ ఓటర్ కు మధ్య వాగ్వివాదం జరిగింది. యూటీఎఫ్ డైరీ చూపిస్తూ ఓటు అడుగుతున్నాడని ఓటర్లు ఆరోపించారు. దీంతో పోలింగ్ కేంద్రం నుంచి యూటీఎఫ్ ఏజెంట్ ను పోలీసులు బయటకు పంపించేశారు. నువ్వు అలాంటి ఫోటోలు తెలీదా మాత్రం? ఎలక్షన్లో అలాంటి తేకూడదు. పాంప్లెట్ కానీ జెండా కూడా నువ్వు అలాంటి ఫోటోలు. ఖమ్మం రికార్డ్ బజార్ పోలింగ్ కేంద్రం వద్ద ఉద్రిక్త పరిస్థితి ఏర్పడింది. పోలింగ్ కేంద్రం లోపల పీఆర్టీయూ నాయకులు ఎన్నికల ప్రచారం చేస్తున్నారంటూ యూటీఎఫ్ నేతలు ఆందోళనకు దిగారు. దీంతో రంగంలోకి దిగిన పోలీసులు పీఆర్టీయూ యూటీఎఫ్ నేతలను చెదరగొట్టారు.
అప్పీల్ చేస్తారు